జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు రక్తదాన శిబిరం, చెట్లు నాటే కార్యక్రమం, కూనపర్తి అనాథాశ్రమం, చైతన్య అనాథాశ్రమం నందు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్నికల అధ్యక్షులు అమరనారాయణ, తంబలపల్లి జనసేన పార్టీ నాయకులు సద్దికోటి హరినాథ్, రాజేష్, మల్లికార్జున్, ఫజిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ముద్దుబిండ అయినటువంటి మా అన్న మైఫోర్స్ మహేష్ అన్న గారి జన్మదినం. మాకి ఇప్పటి నుంచో అన్న బర్త్డే అంటే ఒక మంచి ఉత్సాహం, ప్రోత్సాహం. ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. బ్లడ్ డొనేషన్లు కానీ, అన్నదానాలు కానీ ఎంతో సేవలు మాకు నేర్పించినారు దగ్గరుండి. ఆయన స్ఫూర్తిలో మేము నడుస్తున్నాం. వారికి, వారి కుటుంబానికి ఎప్పుడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అండగా ఉండాలని, నిండు నూరేళ్లు సుఖ సంతాలతో ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు, అలాగే వివాహ శుభాకాంక్షలు అన్న. మన ఇష్టంగా భావించేటువంటి మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచినటువంటి మన మహేష్ అన్న గారికి మొట్టమొదటిగా మనందరి తరపున, మన అన్నమయ్య జిల్లా తరపున, అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఎందుకంటే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తన నిజాయితీ తత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళు మహేష్ అన్న గారు ఏం సంకల్పించారో మన రాష్ట్రం కోసం ఏం చేయాలని అవి సాధించే దానికోసం ప్రకృతి, ఆ దైవం అనేది సహకారం ఇస్తూనే ఉంటుంది. ఆయన ఏం సంకల్పం చేశారో బతుకునేంత వరకు ఆ సంకల్పాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని దయతో ప్రతి ఒక్కటి అన్నీ నెరవేరాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఆయన ఈ సంవత్సరం నుంచి, ఈ బర్త్డే సంవత్సరం నుంచి ఇంకా 100 ఏళ్ళు చల్లగా ఆ దేవుడు ఆశీస్సులతో ఆనందంగా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటూ, ఇంకా సమయం లేదు అన్నగారు, మీకు నిండు ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఓం నమ శివాయ. పరమేశ్వరుడి దయతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు మైఫోర్స్ మహేష్ అనే ఒక వ్యక్తిని కొన్ని వందల వేల మంది అభిమానించే విధంగా చేసిన, ఇలాంటి జీవితాన్ని ప్రసాదించిన పరమేశ్వరుడికి, అలాగే నన్ను ఇంత ప్రోత్సహించిన, నన్ను ఇంత వాటి చేసిన పవన్ కళ్యాణ్ గారికి నా జన్మదిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఉదయం నా ఇష్టదైవం పరమేశ్వరుడి గుడిలో అభిషేకం చేయించిన జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు జయభవ్య గారు కానీ, అలాగే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే వివిధ కార్యక్రమాలు పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టిన హరినాథ్ గారికి, అమరనారాయణ గారికి, అలాగే మా మైఫోర్స్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మహేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు పరిసర పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పేరు పైన వృక్ష సంపద, పవన్ అన్న వృక్ష సంపద అనే పేరుతో ప్లాంటేషన్ డ్రైవ్ని ప్రారంభిస్తున్నారు. అలాగే మా మహిళా నాయకురాలు శోభ ఆధ్వర్యంలో ఇక్కడ మాది కురుపర్తి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, అలాగే మా సందీప్ రెడ్డి, రమణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చిత్తూరు బస్టాండ్ మరియు నిరుటోపల్లిలో నిర్వహిస్తున్నారు. మళ్ళీ అలాగే మహేంద్ర, నితిన్, నాగేంద్ర వాళ్ళ ఆధ్వర్యంలో చైతన్య అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు. సో నా జన్మదిన సందర్భంగా ఏదో సెలబ్రేషన్స్, హంగామా కార్యక్రమాలు కాకుండా 10 మందికి పనికొచ్చే కార్యక్రమాలు, ముఖ్యంగా అనాథలకు కానీ, కడుపు నింపే కార్యక్రమం కానీ, రక్తదాన శిబిరాలు కానీ, లేదా ఈ చెట్లు పెంపకాలు కానీ అన్నీ కూడా సమాజానికి ఏదో విధంగా మంచి చేసే కార్యక్రమాలు. ఖచ్చితంగా మనం మంచి చేస్తే ఖచ్చితంగా మంచి మనకు తిరిగి వస్తుంది. ఈ రోజుకి నేను ఈ స్థాయి కానీ ఇవన్నిటికన్నిటికీ కూడా ముఖ్య కారణం మైఫోర్స్ ద్వారా నేను చేసిన సేవా కార్యక్రమాలు. దానివల్లే మైఫోర్స్ మహేష్ అనే ఒక బ్రాండ్ నేమ్ పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా ఇది చేరిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని మైఫోర్స్ ద్వారా 2013లో మేము మైఫోర్స్ సంస్థ పెట్టి ఆ రోజు నుంచి క్రికెట్ టోర్నమెంట్లు కావచ్చు, ఫుట్బాల్ టోర్నమెంట్లు కావచ్చు, చదువుకునే విద్యార్థులకి డొనేషన్స్, ఫీజు రియంబర్స్మెంట్, ఫీజులు కట్టడం కావచ్చు, మైఫోర్స్ ఆధ్వర్యంలో చేయని సేవా కార్యక్రమం లేదు. సో అన్ని సేవా కార్యక్రమాలు చేసాం. త్వరలోనే
మోస్ట్లీ నెక్స్ట్ వీక్ లోపు మన మదనపల్లిలో ఈసారి ఎండ తీవ్రత కూడా చాలా ఉంది. చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రక్తదానాలు కానీ, నేత్రదానాలు కానీ, అవయవదాన కార్యక్రమాలు కానీ మైఫోర్స్లో అనేక కార్యక్రమాలు చేశాం. దాని ఫలితమే ఖచ్చితంగా నాకు ఈ గుర్తింపు కానీ, ఈ అభిమానం కానీ సంపాదించి పెట్టింది. ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు ధర్మం అనేది వదలకుండా నా కష్టం పైన, నా కష్టాన్ని నమ్ముకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా ఆ పరమేశ్వరుడి ఈ ఇచ్చిన జీవితాన్ని ఖచ్చితంగా మంచి మార్గంలో ధర్మంగా నెరవేరుస్తూ నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ తలెత్తుకుని మా మహేష్ అన్న అని చెప్పుకునే విధంగా ఖచ్చితంగా మీ అందరి పేరు నిలబెడతానని, మీ అందరి సహాయ సహకారాలు, పెద్దల ఆశీర్వాదాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి ఆశీర్వాదాలు నాతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ జై జనసేన, జై హింద్.